మళ్ళీ రీప్లేస్ చేయడానికి ఉండదు, అలాగే రిటర్న్ చేయడానికి ఉండదు, డబ్బులు మాత్రం వేస్ట్ అయిపోతాయి. సెకండ్ హ్యాండ్ లో ఒక ఐఫోన్ కొందాం అనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే. ఈ వీడియో చూడకుండా మీరు ఐఫోన్ ని సెకండ్ హ్యాండ్ లో కొన్నారనుకోండి, కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. అసలు ఐఫోన్స్ ఇప్పటి వరకు వాడని వాళ్ళు ఎవరైనా ఐఫోన్స్ ని సెకండ్ హ్యాండ్ లో కొంటున్నట్లయితే ఈ విషయాలు అయితే తెలుసుకోండి. ఐఫోన్ సెకండ్ హ్యాండ్ లో తీసుకున్నప్పుడు మనం ఏం తెలుసుకోవాలి, అందులో మనం ఏం చూడాలి, ఏం చెక్ చేయాలి. చాలా మంది ఏం చేస్తుంటారంటే ఐఫోన్ కొందామని సెకండ్ హ్యాండ్ లో స్టోర్ కి వెళ్తారు, బట్ అక్కడ ఐఫోన్ కనపడంగానే వాళ్ళ మొహంలో ఒక ఆనందం, అలాగే ఐఫోన్ తీసుకోవాలని ఒక ఆతృత అయితే ఉంటుంది. దీని కారణంగా వాళ్ళు అందులో ఏమన్నా ప్రాబ్లం ఉన్నాయా, లేకపోతే డిస్ప్లే రీప్లేస్ చేస్తారా, ఇలాంటివి ఏం తెలుసుకోకుండా ఐఫోన్స్ ని డైరెక్ట్ కొంటారు. ఇంటికి వచ్చాక ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మళ్ళీ రీప్లేస్ చేయడానికి ఉండదు, అలాగే రిటర్న్ చేయడానికి ఉండదు, డబ్బులు మాత్రం వేస్ట్ అయిపోతాయి. ఒకవేళ ఐఫోన్ కొత్తగా కొన్నారనుకోండి, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, బట్ మీరు తెలియకపోయినా కొనవచ్చు. అలాగే చాలా మంది ఏమంటారంటే ఐఫోన్ మనం సెకండ్ హ్యాండ్ లో కొనేటప్పుడు మీరు ఐఫోన్ సెకండ్ హ్యాండ్ లో కొనకండి, కొంటే ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, లేకపోతే ఏదైనా పార్ట్ రీప్లేస్ చేసి మీకు ఐఫోన్ అమ్ముతారు, పాడైపోయిన ఐఫోన్స్ అమ్ముతారు, క్లోన్ ఐఫోన్స్ అమ్ముతారు అని చాలా మంది అంటుంటారు. ఐఫోన్ సెకండ్ హ్యాండ్ కొనొద్దు అంటారు. కాకపోతే మనం ఐఫోన్స్ కొత్తవి కొనాలంటే చాలా బడ్జెట్ ఎక్కువ అయితే ఉంటుంది. చాలా మంది అంత బడ్జెట్ పెట్టలేరు, 70,000 60,000 పెట్టలేరు. అలాంటి వాళ్ళు ఒక 25,000 నుంచి 30,000 లోపు ఒక ఐఫోన్ కొందాం అనుకుంటారు. బట్ అలాంటి వాళ్ళు కొనండి. ఐఫోన్ కొనడం వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అన్ని రీప్లేస్ చేసి అన్ని ఫోన్స్ అలాగ ఉండవు. కొన్ని ఫోన్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక పర్సన్ ఐఫోన్ 15 వాడుతున్నాడు, ఐఫోన్ 16 లేటెస్ట్ మోడల్ కి అప్గ్రేడ్ అవ్వాలంటే ఐఫోన్ 15 ఎంతకో అంతకు అమ్మేసి 16 కి అప్గ్రేడ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఐఫోన్ 17 రాబోతుంది. ఐఫోన్ 17 వచ్చింది అనుకోండి, 16 ని ఎంతో కొంత అమ్మేసి 17 ని కొంటారు. చాలా మందికి ఎలా ఉంటుందంటే ఐఫోన్ లేటెస్ట్ మోడల్ వాడారనే ఒక తృప్తి అయితే ఉంటుంది. దీని కారణంగా వాళ్ళ దగ్గర ఉన్న ఒక జనరేషన్ ఓల్డ్ ఐఫోన్ ని అమ్మేస్తూ ఉంటారు తక్కువ ప్రైస్ కి. ఇలాంటివి మనకి ఎక్కువ క్యాష్ ఫైలో గానీ లేకపోతే కొన్ని ఆఫ్లైన్ వెబ్సైట్ లో అయితే దొరుకుతూ ఉంటాయి. ఇలాంటివి మనం కొనొచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అన్ని పాడైపోయిన ఫోన్స్ కావు, అన్ని క్లోన్ ఫోన్స్ కావు, అన్ని ఫోన్స్ లో మనకి పార్ట్స్ అనేవి రీప్లేస్ చేయరు. బట్ మనకైతే కొన్ని మంచి ఫోన్స్ కూడా ఉంటాయి. ఇలాంటి వాళ్ళు అమ్మడం వల్ల మనకి చాలా తక్కువ ప్రైస్ కి వస్తే మనం మంచిగా ఎక్కువ రోజులే వాడుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఐఫోన్స్ ని సెకండ్ హ్యాండ్ లో కొనేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఏం చెక్ చేయాలి, మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను. ఇవి మీరు మీ మైండ్ లో ఉంచుకొని ఐఫోన్స్ కొనేటప్పుడు మొత్తం చెక్ చేసుకోండి. ఈ వీడియో మీకు కొంచెం లెంత్ గానే అనిపించవచ్చు, కానీ పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. చాలా మంది ఎంత సోది అవసరమా, షార్ట్ కట్ లో చెప్తే అయిపోద్ది అంటారు. బట్ షార్ట్ కట్ చెప్పడం వల్ల మీరు కొనేటప్పుడు కూడా మీకు షార్ట్ కట్ లోనే ఎమ్మటే ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. మీరు ఈ వీడియోని పూర్తిగా చూసి మొత్తం చెక్ చేసుకోండి. ఐఫోన్ కొనేటప్పుడు మీరు తక్కువ ప్రైస్ పెట్టి ఐఫోన్స్ అయితే కొనరు, 20-30 పెట్టాలి కాబట్టి, అప్పుడు అంత డబ్బులు పెడతారు కాబట్టి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకోండి. తర్వాత మీరు కొనేటప్పుడు ఇవి చెక్ చేసుకుంటే మీకు ఏం ప్రాబ్లమ్స్ అయితే ఉండదు. వీడియో లెంత్ అని మీరు ఆలోచించకండి. వీడియోలో ఉన్న కంటెంట్ అయితే మీరు చూడండి. మీకు నచ్చితే చివరిలో లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ మనం ఒక ఐఫోన్ ని కొనేటప్పుడు ఏం చూడాలి, ఫస్ట్ పాయింట్ చూసుకుంటే ఐఫోన్ ఒరిజినల్ కాదా అని ఖచ్చితంగా తెలుసుకోవాలి. దీనికోసం మీరు ఏం చేస్తారంటే ఐఫోన్స్ లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక అక్కడ మీకు జనరల్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాని దగ్గర క్లిక్ చేశాక మళ్ళీ మీకు అబౌట్ అయితే ఉంటుంది. అబౌట్ మీద క్లిక్ చేశాక అక్కడ మీకు సీరియల్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ సీరియల్ నెంబర్ ని మీరు కాపీ చేసుకొని జస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళి అక్కడ మీకు చెక్ కవరేజ్ అని ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. యాపిల్ ఆఫీషియల్ వెబ్సైట్ అది. దాని మీద క్లిక్ చేసి ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి ఆ సీరియల్ నెంబర్ ని దాంట్లో పేస్ట్ చేసి మీరు చెక్ చేయండి. అక్కడ ఆ మొబైల్ సంబంధించిన మనకి ఇన్ఫర్మేషన్ మొత్తం పూర్తి అయితే వస్తుంది. ఇలా అయితే మీరు ఐఫోన్ ఒరిజినల్ ఫేక్ అని తెలుసుకోవచ్చు. ఒక్కొక్కసారి సీరియల్ నెంబర్ అనేది మనకి ఫేక్ కూడా పెడుతుంటారు. మనకి ఒరిజినల్ ఐఫోన్ లో ఉండే సీరియల్ నెంబర్ ని ఈ ఫేక్ ఐఫోన్స్ లో కూడా సెట్ చేస్తారు. మీరు ఇలా తెలుసుకోవాలనుకుంటే జస్ట్ మీరు యాపిల్ ఐడిని అయితే క్రియేట్ చేసుకోండి. యాపిల్ ఐడి క్రియేట్ చేసుకోవడం అంత పెద్ద పని ఏం కాదు. ఇలా చెక్ చేసుకోవడం వల్ల మనకి ఐఫోన్ ఒరిజినల్ ఫేక్ అని మనకి అయితే అక్కడ తెలిసిపోతుంది. ఇలా మనం ఫేక్ ఐఫోన్ ఒరిజినల్ ఐఫోన్ అని మనం ఈ వెబ్సైట్ నుంచి అయితే యాపిల్ ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి మనం తెలుసుకోవచ్చు. సీరియల్ నెంబర్ ఇందులో ఎంటర్ చేయడం వల్ల ఇదైతే మీరు ఖచ్చితంగా చేయండి. ఇక రెండో చూసుకుంటే మనకి ఐఫోన్స్ లో చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఐఫోన్స్ కొన్నాక ఆ ఐఫోన్స్ లో మనకి డిస్ప్లే అనేది ఒరిజినల్ డిస్ప్లే కాకుండా డూప్లికేట్ డిస్ప్లే అయితే ఉంటుంది. మనం ఫోన్ కొనేటప్పుడు ఒరిజినల్ డిస్ప్లేనా లేకపోతే డూప్లికేట్ డిస్ప్లేనా తెలుసుకోవడానికి జస్ట్ మీరైతే ఐఫోన్స్ లో డిస్ప్లే బ్రైట్నెస్ మీద లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు అక్కడ ట్రూ టోన్ అని ఒక ఆప్షన్ అయితే వస్తుంది. అక్కడ ట్రూ టోన్ అని ఉంటే అది ఒరిజినల్ డిస్ప్లే, అది ట్రూ టోన్ లేకపోయింది అనుకోండి అది ఒరిజినల్ డిస్ప్లే కాదని అర్థం. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి బ్యాటరీ అని చెప్పొచ్చు. ఐఫోన్స్ లో మనం బ్యాటరీ రీప్లేస్ చేయాలంటే మినిమం లో ఒక 7-8 పైన పెట్టాలి. బట్ మీరు బ్యాటరీని కూడా చెక్ చేసుకోండి. ఐఫోన్స్ లో బ్యాటరీ హెల్త్ ఎలాగుంది, ఐఫోన్ లో బ్యాటరీ హెల్త్ మనకి 75% ఉన్నా మీకు తగ్గినట్లే. మినిమం 80% అయితే మీరు చూసుకోండి. ఒకవేళ మీకు 80 కంటే 78, 79, 77 ఇలా ఉంటే మీకు ఏం ప్రాబ్లం ఉండదు, బట్ మీరు వాడుకోవచ్చు. కానీ 75 కంటే తగ్గింది అనుకోండి, 75 ఉన్నా మీరైతే ఆ ఫోన్ ని తీసుకోకండి. బ్యాటరీ అనేది మీకు త్వరగా ఫాస్ట్ గా డ్రైన్ అయిపోతుంది. మీరు బ్యాటరీని కొత్త రీప్లేస్ చేయాలన్నా సర్వీస్ సెంటర్ లో మీకు 7-8 పైన అయితే అవుతుంది. ఇది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ఐఫోన్స్ కొంటప్పుడు మనం సార్ ఇంటర్నెట్ కనెక్షన్ వర్క్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. అలాగే ఒకసారి మనం వీలైతే సిమ్ కూడా వేసుకోవాలి. సిమ్ వేసుకొని
ఒకసారి ఫోన్ కాల్ చేసి మైక్ వర్క్ అవుతుందా లేకపోతే స్పీకర్ వర్క్ అవుతుందా ఎవ్రీథింగ్ అయితే మనం చెక్ చేసుకోవాలి. ప్రతి చిన్నదాన్ని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఏదైనా యాపిల్లో మనం ఏదైనా రీప్లేస్ చేయాలంటే ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మైక్ కానీ స్పీకర్ కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆండ్రాయిడ్ ఫోన్లో అయితే మనం ఒక 200 300 ఒక 500లో పెడితే మనకి అన్నీ అయిపోతాయి. కానీ ఐఫోన్స్ లో అలా కాదు, మినిమం 1000 పైన పెట్టాలి. మనం 1000 పైన పెట్టాలి కాబట్టి ఏదైతే ఖచ్చితంగా ఆ మొబైల్లో సిమ్ వేసి సిగ్నల్ బాగుంది, అలాగే వైఫై వర్క్ అవుతుందా, బ్లూటూత్ వర్క్ అవుతుందా, అలాగే మనకి ఫోన్ కాల్స్ ఇవన్నీ వర్క్ అవుతున్నాయా లేదని మీరైతే కూర్చొని కొద్దిసేపు ఒక గంట లేట్ అయినా మీరు మొత్తం చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక మీరు కొనడానికి ట్రై చేయండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఐఫోన్స్ కొని చాలా మంది మోసపోయేది దీని కారణంగానే. బట్ ఇది మాత్రం ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. ఐఫోన్స్ కొనేటప్పుడు యాపిల్ ఐడి మనకి లాగౌట్ అయిందా లేకపోతే లాగిన్ లో ఉందా తెలుసుకోవాలి. మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేశాక అక్కడ మనకి యాపిల్ ఐడి ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారనుకోండి, అక్కడ మిమ్మల్ని లాగిన్ అవ్వాలని అడిగితే మీరు తీసుకోవచ్చు, అలాంటి ప్రాబ్లం లేదు. ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉంటే మాత్రం దాన్ని మాత్రం లాగౌట్ చేసి ఇవ్వమనండి. ఎందుకంటే ఒక్కసారి మనకి లాగిన్ అయింది అనుకోండి, ఫర్ సపోజ్ ఆ పాస్వర్డ్ మనకి ఏం తెలియదు, అమ్మిన వాళ్ళకి కూడా తెలియదు, ఆ ఫోన్ ని మనం కొన్నామంటే ఆ ఫోన్ వల్ల మనకి ఎలాంటి యూజ్ ఉండదు, కొని అనవసరం. ఎందుకంటే యాపిల్ ఐడి అనేది మనకి అంత సెక్యూరిటీ అయితే ఉంటుంది. బట్ దాన్ని రీసెట్ చేయాలన్నా దాన్ని లాగౌట్ చేయాలన్నా అంత ఈజీ కాదు, చాలా పెద్ద ప్రాసెస్, చాలా పెద్ద పని, కొన్ని ఇంపాసిబుల్ కూడా ఉంటాయి, అసలు మనం ఏం చేయలేం. ఇది మాత్రం ఖచ్చితంగా తెలుసుకోండి. ఇక నెక్స్ట్ చాలా మంది ఏం చేస్తారంటే ఐఫోన్స్ ని కెమెరా కోసం యూజ్ చేయడానికి కొంటుంటారు. కొన్నిసార్లు మనకి ఐఫోన్స్ లో కొన్ని కెమెరాస్ అనేటివి చాలా వర్క్ అవ్వవు, మనకి బ్యాడ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అలాగే కెమెరాను కూడా చెక్ చేసుకోండి. కెమెరాలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా మీరు కొనకండి. ఐఫోన్స్ లో మనకి కెమెరా చాలా హైలైట్ గా అయితే ఉంటుంది, బట్ మీరు కెమెరాను కూడా చెక్ చేసుకోండి. ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా వర్క్ అవుతుందా, అలాగే ఫేస్ ఐడి కూడా మీరు చెక్ చేసుకోండి. ఫేస్ ఐడి కూడా మనకి వర్క్ అవ్వాలి, బట్ ఫేస్ ఐడి వర్క్ అవ్వకపోయినా మీరైతే తీసుకోకండి. ఇక నెక్స్ట్ ఐఫోన్స్ ని సెకండ్ హ్యాండ్ లో ఎక్కడ కొనాలి, ఇది చాలా మందికి వచ్చే డౌట్. ఐఫోన్స్ ని మీరు సెకండ్ హ్యాండ్ లో కొనాలంటే ఫస్ట్ మెయిన్ ఆప్షన్ చూసుకుంటే మీ చుట్టుపక్కల అంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర కొనడానికి ట్రై చేయండి. మీకు చాలా నమ్మకం అయితే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఎలా వాడతారో మీకు ఐడియా ఉంటుంది, వాళ్ళు వాడే విధానం బట్టి ఏమైనా రీప్లేస్ చేస్తారా మొత్తం మీరు తెలుసుకోవచ్చు చాలా క్లారిటీగా. మీకు తెలిసిన వాళ్ళు ఎవరి దగ్గర ఉంటే తీసుకోవడానికి ట్రై చేయండి. ఇక రెండో ఆప్షన్ చూసుకుంటే మీరు స్టోర్ కి వెళ్ళండి. ఇప్పుడు మనకి చాలా స్టోర్లు అయితే ఇప్పుడు ఐఫోన్ సెకండ్ హ్యాండ్ లో అమ్ముతూ ఉంటారు, బట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఫోన్ ని మనం పూర్తిగా చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకుని ఏదైనా ప్రాబ్లం ఉంది, ఇప్పుడు నేను చెప్పిన మొత్తం చెక్ చేసుకొని అప్పుడు మీకు కావాలంటే తీసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఫోన్ మనకి చాలా సేపు ఇస్తారు, మనం వాడుకోవచ్చు. వాడుకొని మొత్తం చెక్ చేసుకున్నాక మీరు డబ్బులు కట్టండి అంటారు, మనం అలా తీసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనం క్యాష్ ఫైల్ తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు చాలా వెబ్సైట్లు అయితే OLX గానీ లేకపోతే చాలా వెబ్సైట్ అయితే ప్రమోట్ చేస్తుంటారు. మన క్యాష్ ఫై కాకుండా చాలా వెబ్సైట్స్ అయితే ఉంటాయి. వీటన్నిటిలో కాకుండా క్యాష్ ఫైల్ తీసుకోవడానికి ట్రై చేయండి. క్యాష్ ఫై అనేది మనకి ట్రస్టెడ్ వెబ్సైట్. నేనైతే క్యాష్ ఫైల్ లోనే తీసుకోండి అని చెప్పట్లేదు. ఈ రెండు ఆప్షన్స్ మీకు లేకపోతే అంటే ఇక్కడ మీ దగ్గరలో చుట్టుపక్కల సెకండ్ హ్యాండ్ ఫోన్స్ అమ్మే స్టోర్ లేకపోయినా లేకపోతే మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఐఫోన్స్ లేకపోయినా నేనైతే క్యాష్ ఫై లో మిమ్మల్ని కొనమని చెప్పట్లేదు ఐఫోన్స్ సెకండ్ హ్యాండ్ లో. బట్ మీకు ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే మీ చుట్టుపక్కల మీ తెలిసిన వాళ్ళ దగ్గర ఐఫోన్స్ కొనండి. రెండో ఆప్షన్ చూసుకుంటే మీ దగ్గరలో చుట్టుపక్కల ఐఫోన్స్ ని సెకండ్ హ్యాండ్ లో ఎవరైనా అమ్ముతుంటారు కదా స్టోర్ లో, మనకి వాళ్ళ దగ్గర కొనడానికి ట్రై చేయండి. రెండు ఆప్షన్స్ లేకపోతే మూడో ఆప్షన్ మీకు క్యాష్ ఫై లోకి వెళ్ళి కొనండి. అలాగే ఆన్లైన్ లో కొనొచ్చు. క్యాష్ ఫై లో మీరు ఆన్లైన్ లో తీసుకున్నా మనకి రిటర్న్ ఆప్షన్ ఉంటుంది, ఏదైనా ప్రాబ్లం వచ్చిన రిటర్న్ ఆప్షన్ ఉంటుంది. అలాగే మనం ఫోన్ కొన్నాక మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే 6 months లోపు వాళ్ళైతే మనకి రీప్లేస్ చేస్తారు, లేకపోతే రిటర్న్ చేసుకుంటారు. అలాగే ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే క్యాష్ ఫై లో మనం ఎవరైతే ఐఫోన్స్ ని అమ్ముతూ ఉంటారు కదా వాళ్ళ దగ్గర నుంచి క్యాష్ ఫై తీసుకున్నాక అందులో ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి అది ముందే మనకి మెన్షన్ చేస్తారు. డిస్ప్లే లో స్క్రాచెస్ ఉన్నా లేకపోతే బాడీ మీద స్క్రాచెస్ ఉన్నా ఐఫోన్స్ లో మనకి డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి. మనకి ఫేర్, గుడ్, సూపర్ అని 3 కండిషన్స్ అయితే ఉంటాయి. మనకి సూపర్ కండిషన్ లో తీసుకున్నప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఫేర్ కండిషన్ లో తీసుకున్నప్పుడు మనకి డిస్ప్లే మీద స్క్రాచెస్ కానీ లేకపోతే బాడీ స్క్రాచెస్ కానీ అని ఉంటే వాళ్ళు మెన్షన్ చేస్తారు ఏదైనా ప్రాబ్లం ఉంటే. ఈ విధంగా మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా మొత్తం ఫిక్స్ చేసి ఈ ప్రాబ్లం ఫిక్స్ చేస్తామని వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఏదైనా ప్రాబ్లం ఉన్నా వాళ్ళు ఫిక్స్ చేసి మొత్తం 32 చెక్ పాయింట్స్ చేసి వాళ్ళైతే మనకి ఆ ఫోన్ నమ్ముతారు. మనం అయితే క్యాష్ ఫై అయితే ట్రస్ట్ చేయొచ్చు. మిగతా వెబ్సైట్స్ లో అయితే మనం చెప్పలేం, క్యాష్ ఫై అయితే ట్రస్ట్ చేయొచ్చు. క్యాష్ ఫై కంటే నాకు ఉన్న బెస్ట్ ఆప్షన్ ఈ రెండే. మనకి ఒకటి తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోవడం, ఇంకొకటి స్టోర్ కి వెళ్ళి తీసుకోవడం. ఈ రెండు నాకు బెస్ట్ ఆప్షన్స్ అయితే అనిపిస్తున్నాయి, ఎందుకంటే వీళ్ళ దగ్గర తీసుకోవడం వల్ల మనకు కొంచెం ట్రస్ట్ అయితే ఉంటుంది. మనం ఫోన్ చూసి చెక్ చేసుకొని తీసుకుంటాం కాబట్టి. అలాగే ఇంకొకటి ఏంటంటే మెయిన్ థింగ్ ఇది, మీరు ఐఫోన్స్ కొనేటప్పుడు సెకండ్ హ్యాండ్ లో ఐఫోన్స్ కి సంబంధించిన మీరు పర్చేస్ చేస్తారు కదా వాటికి సంబంధించిన బిల్ అయితే మీరు తీసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్ లో మనం ఆ ఫోన్ కి సంబంధించిన ఓనర్ ఎవరి దగ్గర నుంచి దొంగతనం చేసి స్టోర్ వాళ్ళకి కానీ లేకపోతే క్యాష్ ఫై లో అమ్మారనుకోండి, ఆ ఫోన్ ఒకవేళ దొరికితే పోలీసులు మన ఇంటికి వచ్చి మనం అడిగినా మనం అంటూ ఒకరి దగ్గర కొన్నా అంటే ఇప్పుడు మనం క్యాష్ ఫై లో కొన్నా లేకపోతే స్టోర్ లో కొన్నా మనం ఇట్లా చెప్పొచ్చు మా దగ్గర బిల్ ఉంది, మేము వాళ్ళ దగ్గర నుంచి కొన్నాం అన్నాం అనుకోండి, మనకి వచ్చే అమౌంట్ మనకు వస్తుంది. ఆ ఫోన్ అనేది పోలీసులు తీసుకుంటారు. బట్ ఎవరైతే మనకి అమ్మారో వాళ్ళ దగ్గర నుంచి మనకి అమౌంట్ రికవరీ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ విధంగా ఐఫోన్స్ ని సెకండ్ హ్యాండ్ లో కొనేటప్పుడు బిల్లు మాత్రం ఖచ్చితంగా అయితే మీరు అడగండి. క్యాష్ ఫై లో మనకు వస్తుంది, అలాగే మీరు షాప్ లోకి వెళ్ళి
తీసుకుంటారు కదా, సెకండ్ హ్యాండ్ లో మనకి మొబైల్స్ అమ్ముతుంటారు, వాళ్ళ దగ్గర నుంచి కూడా బిల్లు తీసుకోండి. ఆ బిల్లు ఉండడం వల్ల ఆ ఫోన్ ని ఎవరైనా దొంగతనం చేసి స్టోర్ వాళ్ళకో లేకపోతే క్యాష్ వేలో అమ్మినా ఆ ఫోన్ ని ట్రేస్ చేసి పట్టుకుంటే మన దగ్గర నుంచి పోలీసులు అయితే తీసుకుంటారు. మనం అయితే వాళ్ళకి బిల్ చూపించి మేము ఇక్కడ నుంచి కొన్నామంటే మనకి స్టోర్ నుంచి మనం ఎవరి దగ్గర అయితే కొన్నామో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు రికవర్ చేసి మనకైతే ఇస్తారు పోలీసులు. బట్ ఇదైతే మనకి నమ్మకం అయితే ఉంటుంది. బిల్లు ఉండడం వల్ల మనం అయితే చాలా సేఫ్ లో అయితే ఉంటాం. ఎప్పుడైనా మీరు సెకండ్ హ్యాండ్ ఐఫోన్స్ కొనేటప్పుడు బిల్లు ఉంటే చూసుకోండి. మీకు తెలిసిన వాళ్ళ దగ్గర అయితే ఓకే ఎలాంటి ప్రాబ్లం ఉండదు, వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు కొన్నారు కాబట్టి వాళ్ళ మీద మీకు నమ్మకం ఉంటుంది. కానీ క్యాష్ వేలో కానీ లేకపోతే బయట స్టోర్ లో కానీ సెకండ్ హ్యాండ్ ఫోన్స్ కొనేటప్పుడు ఈ బిల్లు మాత్రం ఖచ్చితంగా ఉండేటట్లయితే చూసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించిందా కాలేదా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి. ఈ వీడియో ఇంత లెంత్ గా చేయడానికి కారణం మీకు అర్థం కావాలని చెప్పాను. బట్ కాకపోతే 2-3 నిమిషాలు ఈ మ్యాటర్ మొత్తం చెప్పేయచ్చు. మనకి అంత ఫాస్ట్ చెప్పడం వల్ల చాలా మంది ఒక చిన్న మ్యాటర్ చెప్తే అంత క్యాచ్ చేయలేరు. అందుకనే అర్థమయ్యేటట్లు చెప్పాను. మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.